హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి ప్రాన్స్ అండి, రొయ్యల కూర. సో చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్ కూడా. మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ ప్రాన్స్ కర్రీ రైస్తో కానీ, చపాతీతో, పుల్కాస్తో, అలాగే పరోటాతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ప్రాసెస్ని కూడా చూసేద్దాం. ఈ ప్రాన్స్ కర్రీ కోసం 1/2 కిలో ప్రాన్స్ని తీసుకునండి. శుభ్రంగా నీట్ అండ్ క్లీన్గా చేసేసుకోవాలండి. ఒకసారి పసుపు వేసి కడిగేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ కర్రీ కోసం మసాలా పేస్ట్ని తయారు చేసుకోవాలండి. 2 యాలకులు, 2 చిన్న ముక్కలండి దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, ఒక 10 నుంచి 15 వరకు మిరియాలు తీసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే 2 పెద్ద సైజు టమాటోస్ అండి. చక్కగా మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత కాస్తంత కరివేపాకు, అలాగే 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి చిన్నగా కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఎర్రగా వేగిందండి. ఇప్పుడు పొడి మసాలాలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చక్కగా కలిపిన తర్వాత అండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న మన ప్రాన్స్ ఏవైతే ఉందో యాడ్ చేసేసుకోవాలండి. సో చక్కగా ఇంకొకసారి కలిపేసుకోవాలి. ప్రాన్స్ బాగా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత కాస్తంత సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. సో గ్రేవీ కోసం. సో గ్రేవీ క్వాంటిటీ బట్టి 2 కప్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 కప్ వాటర్ని వాడాను. సో ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఉడికనివ్వాలండి ఒక 10 నిమిషాల వరకు. సో రొయ్యల కర్రీ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. సో చక్కగా కుక్ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. స్టవ్ ఆపే ముందండి కాస్తంత కొత్తిమీర కూడా వేసి కాసేపు అండి కుక్ చేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా రొయ్యల కర్రీకి చాలా బాగా పడుతుంది. సో సింపుల్గా టేస్టీగా ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.